సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ప్రీవియస్ వీడియోస్ ఎలా అనిపించాయి? బాగానే ఉన్నాయి కదా. అండ్ అలానే ఈరోజు వచ్చేసి మనము ఒక ఏజెంట్ నా కోసం పని చేస్తే ఎలా ఉంటది, అండ్ అలానే అది మన రిప్లేస్ అన్ని విత్ ఇన్ ఒక ప్లేస్ లోనే ఇస్తే ఎలా ఉంటది. సో మొత్తం అన్ని ఈ రోజు ఈ వీడియో అనేది బిల్డ్ చేసి మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటది అనేది మనము జస్ట్ నా ల్యాప్టాప్ లోకి అనేది వెళ్ళిపోదాం. సో అక్కడ నుంచి ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ అలానే ఎవరికైనా ఇంకా ఏ ఏజెంట్స్ మనం ఏదైతే మాట్లాడతామో సో దాన్ని రెస్పాండ్ అయ్యి మనకు ఆన్సర్స్ ఇచ్చే విధంగా ఎలా ఉంటది అనే దానిపైన అయితే ఈ వీడియో ఉంటది. సో బేసికల్ గా చాలా మందికి అర్థం కాదు, బట్ జస్ట్ చూడండి ఎలా ఉంటది అనేది ఒక ఐడియా అనేది మీకు కూడా వస్తుంది. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి కొన్ని ఇంపోర్ట్స్ అండ్ అలానే కొన్ని డౌన్లోడ్స్ కూడా చేసుకోవాలా. సో అవన్నీ కూడా నేను నా ల్యాప్టాప్ లో అనేది చూపించేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈజీగా చూసుకొని మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగానే. జస్ట్ ఈ కాపీ మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, లేదు అంటే మీరు డిస్క్రిప్షన్ లో గిటప్ రిపోజిటరీ ఉంటది. సో అక్కడ నుంచి అయినా కూడా దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక బేసిక్ థింగ్ కోసం అనేది బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా? సో డైరెక్ట్ ల్యాప్టాప్ లోకి అనేది వెళ్ళిపోదాం. ఎక్కువ సోది అండ్ అలానే ఇంట్రడక్షన్ వీడియో కూడా తీసేస్తున్నా, ఎందుకంటే ప్రీవియస్ గా వీడియోస్ లో చెప్పాను సో లెంత్ ఎక్కువైపోతుంది ఇంట్రడక్షన్ వీడియో. సో మేము మీ సాంగ్ అనే విన్నాము అనేసి. సో నో ప్రాబ్లం, దాంట్లో అయితే ఇంట్రడక్షన్ వీడియో అయితే జస్ట్ చిన్న పెట్టేసి కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? సో ల్యాప్టాప్ స్క్రీన్ లోకి అనేది వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే app.py అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనకు ఏమేమైతే రిసోర్సెస్ కావాలో సో ఆ రిసోర్సెస్ అన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా అనేది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఏ నుంచి మనము ఒక కీ అనేది తీసుకోవాలా. సో అది ఎలా కీ అనేది తీసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. దాని తర్వాత వచ్చేసి మనము ఏపీఐ కీ ఇంపోర్ట్ చేసుకోవాలా. సో అది వచ్చేసి సపరేట్ ఫైల్లో అనేది క్రియేట్ చేసి పెట్టేశాను. సో అది కూడా చూపిస్తాను. అండ్ అలానే మనకు ఓఎస్ నుంచి కావాలా, అండ్ అలానే స్పీచ్ రికగ్నైజేషన్, అండ్ అలానే PYTS అంటే మనకు జస్ట్ ఏదైతే మనకు అవుట్పుట్ అనేది వాయిస్ త్రూ ఇస్తుందో సో ఆ ప్యాకేజ్ అనేది ఉంటది. సో ఓకేనా? దాని తర్వాత వచ్చేసి వెబ్ బ్రౌజర్ అంటే మనం ఏదైనా కానీ సెర్చ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మనము హూ ఆర్ యూ లేకుంటే ఏదైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ లో కానీ లేకుంటే క్రోమ్ లో కానీ సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసము మనం వెబ్ బ్రౌజర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో అలా చూసుకుంటే మరి చాట్ జీపీటీ కానీ లేకుంటే హగ్గింగ్ ఫేస్ కానివ్వండి, మనం పైన రిసోర్స్ యూజ్ చేసాం కదా. సో ఓపెన్ ఏఐ అనేది ఉంది కదా. సో ఆ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ నుంచి అయితే తీసుకున్నాం. సో అలా లేకోకుండా మనం ఏదైనా కానీ వేరేదైనా తీసుకోవచ్చు. సో అమెజాన్ AWS నుంచి అయినా తీసుకోవచ్చు, హగ్గింగ్ ఫేస్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే టైప్స్ ఆఫ్ ఏఐస్ అనేవి ఇప్పుడు ఉన్నాయి. సో దాన్ని బట్టి మనము ఓపెన్ సోర్స్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే పెయిడ్ సోర్స్ అనేది కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇదైతే చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎవరికైతే చేస్తున్నాము అంటే క్లయింట్ కే కదా. సో ఏదైనా కానీ ఒక సపరేట్ పర్సన్ అనేది చేస్తుంటాం. సో దానికోసం అనేది మనము జస్ట్ ఆప్షనల్ గా క్లయింట్ అని పెట్టుకుంటాం. సో ఆ క్లయింట్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఏజెంట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో సో అక్కడ నుంచి మనము దీన్ని అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సో ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మన దగ్గర నుంచి డేటా అనేది పోతుంది. సో అలా మనకు ఆ డేటా అనేది అవుట్పుట్ రావడం కోసం మాత్రమే మనము ఈ ఏపీఐస్ అనేవి వాడతాం. సో ఓకేనా? సో ఇక్కడ మీకు లాస్ట్ లో కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇది ఏమేమైతే చేస్తుంది అనే దానికోసం అయితే ఉంటది. అండ్ అలానే ఇది వచ్చేసి మనకు మీకు వచ్చేసి గిట్హబ్ రిపోజిటరీలో కూడా ఇది మెన్షన్ అయితే ఉంటది. సో ఏపీఐ కీ మాత్రము మెన్షన్ ఉంటది, ఎందుకంటే అది పర్సనల్ థింగ్స్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి. సో నా మెయిల్ ఐడి నుంచి నా రికగ్నైజేషన్ కోసం నేను దాన్ని అయితే యూజ్ చేశాను. సో యాజ్ యూజువల్ మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో సో దాన్ని మీరు యూజ్ చేస్తే బెటర్. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి జస్ట్ మనము ఇప్పుడు ఏదైతే మనము ఇన్స్టాల్ చేసుకోవాలో సో దాన్ని అయితే మెన్షన్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే రికగ్నైజేషన్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సో దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ రావాలి కదా. సో దానికోసం అయితే ఈ ఇంజిన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంజిన్ ఎక్కడ వస్తుంది అంటే ఇంజిన్ మనకు చాట్ జీపీటీలో వర్షన్స్ ఉంటాయి కదా. సో ఆ వర్షన్స్ బేస్డ్ అపాన్ మన ఇంజిన్ అనేది రన్ అవుతుంది. ఒక డెఫినేషన్ అనేది మెన్షన్ చేశాను. సో అది వచ్చేసి మనకు ఒక రిప్లై ఇస్తుంది. సో మనం ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో సో మనం వాయిస్ నుంచి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సో దాన్ని బేస్ చేసుకుని అది అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. సో యాజ్ యూజువల్ గానే సో ఇక్కడైతే నేను ఒక క్వశ్చన్ ని రైజ్ చేశాను. సో అది ఎందువల్ల ఎక్కడి నుంచి వస్తుంది అంటే జస్ట్ ఫంక్షన్ ని మనం కాల్ చేసిన ప్రతిసారి కూడా అది రిటర్న్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దానికోసం అనేది ఇదైతే మెన్షన్ చేశాను. సో ఇది ఎక్కడ మెన్షన్ అవుతుంది అంటే పైన మనకు ఇక్కడ
మీరు క్లయింట్ దగ్గర చూస్తున్నారు కదా, సో దీని నుంచి అయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది మనకు. ఓకేనా, సో అలా మనకు ఇది మెన్షన్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఈ కోపైలట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, అది కస్టమైజ్ కదా, సో కోపైలట్ అయితే యూజ్ చేయట్లేదు. సో మీరు ఇంకా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అయితే కోపైలట్ ని యూజ్ చేసి జస్ట్ సెకండ్స్ లో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో ఏమవుతుంది అంటే మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియదు. సో అది ఏం చేస్తుంది అంటే దాంట్లో నుంచి మనం ఏమేమైతే ఎడిట్ చేయొచ్చు అనేది మీకు తెలియదు. సో మంచి కోడర్స్ అంటే చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో మోడల్ ఏంటి, మోడల్ నేమ్ ఏంటి అంటే మనము ChatGPT యూజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో నుంచి మోడల్ ఏమేమైతే వస్తుందో సో దాన్ని బేస్ చేసుకొని మనమైతే చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ దాకా ఏమేమైతే చేశాను అంటే మాక్సిమం టోకన్స్ ఉన్నాయి కదా, ఆ టోకన్స్ మొత్తం అన్ని వచ్చేసి మనకు బేస్డ్ అపాన్ మన ChatGPT ఇన్పుట్స్ ఏవైతే మనం ఇస్తామో సో దాన్ని బేస్ చేసుకుని ఇదైతే ఉంటది. అండ్ దీంట్లో వచ్చేసి మనం 200 వర్డ్స్ కానివ్వండి లేకపోతే లెటర్స్ లో కానివ్వండి మనకు ఆన్సర్ అనేది వచ్చేలా అన్న విధంగా అయితే మనము ఇదైతే మాక్సిమం టోకన్స్ అనేవి పెట్టేశాం. సో ఓకేనా, అక్కడ నుంచి ఇంకొంచెం పైన చూసుకుంటే మనకు అది ఏమేమైతే చేయాలా అనేది అయితే చూస్తున్నాము అంటే సో రోల్ అండ్ అలానే సిస్టమ్, కంటెంట్ అండ్ అలానే హెల్ప్ఫుల్ అసిస్టెంట్, సో ఇవన్నీ అది చేయగలుగుతుంది. ఓకేనా, సో లాస్ట్ లో మనము యువర్ హెల్ప్ఫుల్ అసిస్టెంట్ అని ఎందుకు పెట్టాము అంటే జస్ట్ అది మన కోసం వర్క్ చేయాలా అనే ఉద్దేశంతో ఒక మెన్షన్ అనేది చేశాను నేను, అంతే. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్సర్ ఎక్కడి నుంచి రావచ్చు అనే దానిపైన చూసుకుంటే ఇక్కడ సో కంప్లీట్ డాట్ చాయిస్ ఉంది కదా, సో అది మొత్తం అంతా కూడా మనకు pyttsx.3 ఉంది కదా, సో ఆ ఫైల్లో నుంచి అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, సో దాన్ని ఎగ్జాక్ట్ రిలేటెడ్ గా వచ్చేసి నేను కామెంట్ చేసి పెట్టాను. సో ఎక్స్ట్రాక్టింగ్ ద రెస్పాన్స్ అనేసి. సో ఓకేనా, మనం జస్ట్ నార్మల్ గా ఏమేమైతే చేసామో సో దాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ అని పెట్టేసి సో ఈ క్వశ్చన్ ని అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగైతే దీన్ని మెన్షన్ చేస్తాం. సో క్వశ్చన్ వాట్ ఈస్ ద వెదర్ లైక్ టుడే అని మెన్షన్ చేసినాము అంటే అది ఆన్సర్ రిప్లై లో మనకు అవుట్పుట్ వాయిస్ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకేనా, దీన్ని మరి నేను కామెంట్ చేసేస్తాను, ఇప్పుడైతే పెద్ద అవసరం లేదు, జస్ట్ నార్మల్ గా చూసుకుంటే మాత్రమే ఇది చేశాను. అండ్ దాని తర్వాత ఈ మనము ఏదైతే వాయిస్ అవుట్పుట్ రావాలో సో దాన్ని బేస్ చేసుకోవడానికి మనకు ఇది pyttsx.3 ఉంది కదా, సో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ అలానే వాయిస్ కావాలనుకున్నా కూడా మనం సపరేట్ గా ప్రింట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ నేను కామెంట్ చేసి దాన్ని మెన్షన్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వాయిస్ ఎక్కడి నుంచి రావాలా అది కూడా మనకు మెన్షన్ చేస్తున్నాను. వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అనగానే మనకు వాయిస్ అవుట్పుట్ ఎలా రావాలా అనేది అయితే చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనము ఎన్ని యాక్యురసీలో రావాలా అంటే ఎన్ని సెకండ్స్ తర్వాత రావాలా అనేది కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మీరు ఇక్కడ వాయిస్ లో చూస్తున్నారు కదా, సో ఇక్కడ 0 ఎందుకు పెట్టాము అంటే ఆ విత్ ఇన్ సెకండ్స్ లో అనేది అది రెస్పాండ్ అవ్వాలా అనే ప్రకారంగా అయితే దీని అయితే మెన్షన్ చేసాం. సో ఇది మనకు ఒక 1 అయినా మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే మనం 0 అయినా చేసుకోవచ్చు. అంటే మనకు 0 సెకండ్స్ లో రెస్పాండ్ అవుతుంది, లేదు అంటే మనకు 1 సెకండ్ తర్వాత అయినా రెస్పాండ్ అవుతుంది. ఓకే, అది మనము 1000 పెట్టాము అంటే మనకు 1 minute or 10 seconds తర్వాత అనేది రెస్పాండ్ అవుతుంది. ఓకేనా, సో అలా దీని అయితే బేస్ చేసి చేస్తున్నాను. అండ్ దీని పర్పస్ వచ్చేసి మనకు 150 థింగ్స్ అనేవి మెన్షన్ చేసాము. సో అంత లోపలే ఇవి తీసుకొని రావాలా అనేసి. అండ్ బేస్ వాయిస్ కానివ్వండి లేకుంటే అవన్నీ రికగ్నైజ్ అనేది దీంట్లో అనేది వస్తుంది. సో ఈ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఏపీఐస్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసి అది మన కోసం అనేది రిటర్న్ తీసుకొని వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే అది మనం ఇంజిన్ అనేది క్రియేట్ చేసాం. సో ఇంజిన్ చేసిన తర్వాత అది మన కోసం మాట్లాడాలి కదా. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ అయినా కూడా మనం మాట్లాడినది అది తీసుకోవాలన్నా కూడా అది తీసుకోవాలా, లేకుంటే అది మన కోసం అయినా కూడా ఇవ్వాలి కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దాన్ని అనేది డిఫైన్ చేద్దాం. సో ఇది వచ్చేసి జస్ట్ యాజ్ యూజువల్ మనకు ఫంక్షన్ నుంచి అయినా కూడా తీసుకోవచ్చు, లేదంటే రికర్షన్ నుంచి అయినా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడైతే డిఫైన్ స్పీక్ టెక్స్ట్ చేస్తున్నాం. సో దాన్ని వచ్చేసి మనము ఇంజిన్ లోకి ఇన్పుట్ చేస్తున్నాము. సో ఎందుకంటే ఆ ఇంజిన్ నుంచి మనకి రావాలా కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము అది దాంతో ఏం మాట్లాడించాలా. సో ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ నార్మల్ గానే నా నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను.
సో ఇంత పెద్ద పేరు పెట్టుకొని దాన్ని మొత్తం అంతా టాక్ చేపిద్దాం. ఓకేనా? సో ఇక్కడ దాకా అయిపోయింది. కమాండ్స్ ఏమైతే మనం ఇస్తున్నాము కోపైలట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దాన్ని ఎరేస్ చేసేద్దాం. అండ్ ఇక్కడ ఆర్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే, సో మనకు ఆర్ అనేది జస్ట్ ఒక రికగ్నైజేషన్ కోసం మాత్రమే ఈ ఆర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఆ స్పీచ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడానికి ఆర్ అనే సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఇలాంటివి మంచి కంటెంట్ కావాలి, ప్యాకేజెస్ లో ఏవైతే బెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయో సో అవి మీరు ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మనకు ఏమైతే మనము మైక్రోఫోన్, సో ఇక్కడ మనకు మైక్ ఏం లేదు కదా, సో దాన్ని ఎలా రికగ్నైజ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ అదొక మనం మెన్షన్ చేస్తాం. సో లిజనింగ్ అనా లేకుంటే స్టాప్డ్ అనా ఏం చేస్తుంది అది, ఆ ఏ ఏజెంట్ ఏం చేస్తుంది అనే దానికోసం అయితే మనము మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఒకవేళ అది మన కోసం ఏమీ చేయడం లేదు అంటే జస్ట్ అది స్టాప్ అయిపోయింది అని కూడా అదే మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ విత్ ట్రై ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, సో ఇఫ్ అండ్ ఎల్స్ ఉంది కదా, సో దాన్ని రీప్లేస్ చేయడం కోసము ఈ విత్ అండ్ ట్రై అగైన్ అనే దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ దాకా ఏం చేసాము అంటే జస్ట్ నార్మల్ గా వాయిస్ రికగ్నైజ్ చేసినప్పుడు లేకుంటే చేయకోకున్నప్పుడు ఏమైతే మనకు రావాలా అనే దాన్ని బేస్ చేసుకొని దీన్ని అయితే మెన్షన్ చేసినాను. ఓకేనా? సో ఇప్పుడు దానికి అర్థం కాలేదు అంటే సే ఇట్ అగైన్ అంటుంది. లేదు అంటే దానికి అర్థమైనప్పుడు అది రెస్పాండ్ ఇస్తుంది. ఓకేనా? సో లేదు అంటే అదే మనకు రెస్పాండ్ అయ్యి సే అగైన్ అని కూడా చెప్తుంది. ఓకేనా? ఇంకా లాస్ట్ లో వచ్చేసి మెయిన్ ఫైల్ అంటే మనం ఏదైతే చెప్పాలా అంటారనే అది మనకి ఏదైతే చెప్పాలా అనుకుంటుందో సో దాన్ని రిటర్న్ చేస్తే అయిపోతుంది. సో ఈ మెయిన్ ఫైల్, ఇక్కడ మెయిన్ ఫైల్ ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ మెయిన్ ఫైల్ లో వచ్చేసి మనకు ఈ కమాండ్ అనేది పైన ఉంది కదా, సో ఇది ఇక్కడ క్లయింట్ లోకి ప్లస్ వచ్చేసి మనకు ఈ టేక్ కమాండ్ ఉంది కదా, సో దీంట్లోకి అనేది అది ఇన్వాల్వ్ అయిపోతుంది. ఓకేనా? సో అలా మనకు ఈజీగా ఈ టేక్ కమాండ్ అనేది అక్కడ నుంచి వస్తుంది. డాట్ లోయర్ అంటే మీ అందరికీ తెలిసిండే, చాలా మందికి క్యాపిటల్ లెటర్స్ ఉండేటివి స్మాల్ లెటర్స్ లోకి చేంజ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ క్వైరీ ఏం చేస్తున్నాము అంటే సో నార్మల్ అది యాజ్ యూజువల్ మనకు క్వైరీ లాగా మెన్షన్ చేసినాము. సో ఇక్కడ సపరేట్ గా నన్ ఎందుకు చేసినాము అంటే జస్ట్ మనకి ఏది ఇన్పుట్ లేదు అన్నప్పుడు అది ఆటోమేటిక్ గా నన్ అనే టైప్ అనేది ఇచ్చేస్తుంది. ఓకేనా? సో దాన్ని రిలేటెడ్ గా మనం ఇక్కడ నన్ అనేది పెట్టేసినాము. అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రింట్ అండ్ స్పీక్ ఎందుకు పెట్టాము అంటే సో మనం ఏదైతే గానీ స్పీక్ చేసినామో, సో ఏదైతే మనం మాట్లాడినామో సో దాన్ని రిపీటెడ్ గా అది చెప్పడానికి కోసం మాత్రమే ప్రింట్ అనేది మెన్షన్ చేసాం. సో ఎందుకంటే మనకు కనపడాలి కదా అది ఏం చేస్తుంది అనేది, సో దాన్ని బేస్ చేసుకుని ఇదైతే పెట్టాము. అండ్ అలానే ఇక్కడ కింద వచ్చేసి ఇఫ్ ఓపెన్, సో నేను ఓపెన్ యూట్యూబ్ అని అన్నాను అంటే సో అది ఏం చేస్తుంది అంటే ఈ వెబ్ బ్రౌజర్ డాట్ ఓపెన్ ఉంది కదా, సో దాంట్లో నుంచి అది రిలేటెడ్ గా ఓపెన్ చేస్తుంది. ఓకేనా? సో యాజ్ యూజువల్ మనకు ఓపెన్ గూగుల్ అని అంటే ఓపెన్ గూగుల్ వచ్చేస్తుంది. సో వెబ్సైట్ కూడా కింద ఇవ్వాలా. ఓకేనా? సో నేను బాయ్ అన్నాను అంటే సో అది ఏం చేస్తుంది అంటే గుడ్ బై, హ్యావ్ ఏ గుడ్ డే అని అంటుంది. సో దీన్ని ఏం చేద్దాము అంటే జస్ట్ నార్మల్ గా ట్రయల్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇంత దాకా చేసినాము, ట్రయల్ చేయకుంటే ఎలా ఉంటది, సో ఒకసారి ట్రై చేసి ఇది కరెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏపీఐస్ ఎలా తీసుకోవాలని రావాలా అని చాలా మందికి డౌట్ ఉంటది, చెప్తా. సో లాస్ట్ లో బ్రేక్ ఎందుకు ఇచ్చాము అంటే సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి ఎక్కడో చోట అది స్టాప్ అయిపోవాలి కదా, సో దానికోసం అయితే మనము బ్రేక్ అనేది ఇచ్చేసాం. సో బ్రేక్ యూజ్ చేసినాము అంటే అక్కడితో అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది బ్రేక్ ఉన్న. సో ఓకే, ఇప్పుడైతే టెస్ట్ చేద్దాము. మొత్తం అంతా ఫైల్ ఇంకోసారి చూస్తారా పైన నుంచి, జస్ట్ ఏపీఐ కి ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇది కట్ చేసి ఇక్కడ మీ ఏపీఐ కీ అనేది వస్తుంది. సో ఓపెన్ ఏఐ కీ ఏదైతే ఉంటుందో, సో ఓకేనా? సో దీని అయితే క్లోజ్ చేసుకుందాం. సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక్కడ అంటే ఇక్కడ
సో ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇంపోర్ట్స్ కదా. సో జస్ట్ కిందనే చేసుకోవచ్చు, పైన చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. సో రన్ చేస్తేనే మనకు ఏమొస్తుంది చూద్దాం ఒకసారి, ఓకేనా. Hello Shanna, what can I do for you today? సో ఇక్కడ ఏమొచ్చింది అంటే లిజనింగ్ వచ్చింది. సో లిజనింగ్, రికగ్నైజింగ్ ఇవన్నీ మనకు ఏమవుతుంది అంటే జస్ట్ నేను తెలుగులో మాట్లాడుతున్నా. సో అది ఏం చేసింది, నార్మల్ గా రికగ్నైజ్ చేసింది. అంటే తెలుగు వస్తుందో రాదో తెలియదు మనకు, బట్ అదైతే రికగ్నైజ్ చేసింది కదా. సో ఇక్కడతో అయితే ఇది క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయ్యింది అంటే ఎర్రర్ 429. సో ఇక్కడ మనకు మెసేజ్ వచ్చేసి 429 మెసేజ్ వచ్చేసి ఏమొస్తుంది అంటే మనకు ఎనఫ్ టోకెన్స్ అనేవి లేవు అని అయితే మెన్షన్ చేస్తుంది. సో దాన్ని చూడడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ నార్మల్ గా దాని ఏపీఐ కి ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. జస్ట్ ఇక్కడ మీకు ఎర్రర్స్ అన్ని ఏమేమి ఉన్నాయో అనేటివి ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం అన్ని 429 కదా. రేట్ లిమిటెడ్ రీచ్ ఆఫ్ రిక్వెస్ట్. సో నేను చెప్పే కదా టోకెన్స్ అనేవి లేవు అన్ని. సో నేను ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఓపెన్ ఏఐకి సో దాని వల్ల మొత్తం అన్ని ఇవి అనేది కొలాప్స్ అయిపోయినాయి. సో అయిపోయినాయి ఏదో ఒకటి అయిపోయినాయి. సో దీన్ని కావాలంటే మళ్ళీ నేను రీఛార్జ్ చేసుకోవాలా, లేదో అంటే సపరేట్ గా ఏదో వేరే ఏపీఐస్ అనేవి వాడచ్చు. సో ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని ఇదైతే మెన్షన్ అవుతుంది. సో ఇది ప్లాట్ఫామ్ ఏది అంటే మనకు చాట్ జీపీటీనే ఓపెన్ ఏఐ అని ఉంటది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైబ్రరీస్ లోకి వెళ్ళిన తర్వాత మనకు డాక్యుమెంట్స్, లైబ్రరీస్ లోకి వెళ్ళిన తర్వాత మనం యాజ్ యూజువల్ మన విండో ఏదైతే ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో విండోస్ లో నేను విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి విండోస్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఏ టైప్ లో నేను చేస్తున్నాను అంటే జస్ట్ పైథానా, జావా స్క్రిప్ట్, లేకుంటే .NET, జావానా, లేకుంటే గోనా. నేనైతే యాజ్ యూజువల్ పైథాన్ యూజ్ చేస్తున్నా కాబట్టి సో దీని అయితే ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అలానే దాంట్లో నుంచి మనకు ఓపెన్ ఏపీఐ కీ అనేది ఉంటది. సో దాని అయితే మీరు ఈజీగా కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించాను అంటే తర్వాత ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే నాది విజిబుల్ అయిపోతుంది ఓపెన్ అయ్యి, ఓకేనా. సో ఎలానో ఓపెన్ అయినా కూడా మనకు టోకెన్స్ లేవనుకోండి, బట్ అయినా కూడా చూపించకూడదు. అండ్ సో ఇక్కడతో ఇదైతే కంప్లీట్ చేసేసాం. అండ్ అలానే ఇది సఫిషియెంట్ గా లేదు కాబట్టి మనకు రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. సో టోకన్స్ ఉంటే ఖచ్చితంగా ఇది రిప్లై అనేది ఇస్తుంది. సో యాజ్ యూజువల్ మనం చూసుకోవాలా అంటే యాజ్ యూజువల్ ఏం చేద్దాము అంటే బాయ్ చెప్తాం దానికి, ఓకేనా. Hello Shanna, what can I do for you today? Bye. Bye. సో ఇలా అయితే అది రెస్పాన్స్ అయ్యింది. టోకన్స్ ఏం లేవు కదా. సో దానికోసం అయితే కొలాప్స్ అయిపోయింది. బట్ ఇది ఇంతవరకు చేసినాము అంటే గ్రేటే. సో ఏపీఐకి వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి సో వాళ్ళకు ఉన్న టోకన్స్ వాళ్ళవి ఈజీగా మనం చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఇలా ఏజెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనేది చేస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే జస్ట్ నార్మల్ మన ఇంగ్లీష్ లో మాట్లాడతాము. సో సేమ్ యాజ్ మనము దాన్ని ఇలానే మాట్లాడించాలా అనేది అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్ గానే మెన్షన్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే మొత్తం అన్ని కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో మన ఏజెంట్ సపరేట్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటది, అలానే మనము వేరే వాళ్ళది వాడినప్పుడు ఎలా ఉంటది అనే డిఫరెన్స్ ఉంటది. సో ఓకేనా. సో దాన్ని బట్టి ఈ వీడియో ఎలా అనిపించింది, అలానే యూస్ఫుల్ అనిపించింది అంటే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, దీనికి బాయ్ చెప్పేస్తా. బాయ్ బాయ్.